ఎలా అయితే చాలా బాగుంది. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇందాకైతే నేను రోజ్ ఫ్లవర్ పౌడర్ పెడుతుంటే నాకు అనుకోకుండా ఒక రిలేటివ్ అయితే వచ్చారండి. అందుకని అయితే వీడియో అయితే కట్ చేయాల్సి వచ్చింది. నేను పౌడర్ అన్నాను కదా, సో పౌడర్ అయితే అవ్వలేదు అది. ఎందుకంటే 2 డేస్ నుంచి అది మూత పెట్టకుండా అలా రూమ్ టెంపరేచర్లో ఉంది కాబట్టి మెత్తగా వచ్చిందండి పౌడర్. సో దానికన్నా రోజ్ వాటర్ని నిల్వ చేసుకోవడం బెస్ట్ కదా. మన దగ్గర థమ్స్అప్ బాటిల్స్ అవి ఉంటాయి కదా, అందులో స్టోర్ చేసుకుందామని ఫిక్స్ అయ్యి నేనైతే మిక్సీ పట్టేసి హ్యాపీగా గుజ్జంతా బయట పడేసి అయితే ఇలా రోజ్ వాటర్ అయితే తయారు చేశానండి. మీకు ఇలా తెట్టు ఎందుకు వేస్తుంటే నేను రోజ్ అండ్ సన్ఫ్లవర్ యాడ్ చేశాను కాబట్టి మీకు ఇలా తెట్టు వస్తుంది. మీకు రోజ్ ఫ్లవర్ అయితే కంప్లీట్ ఫుల్ రోజ్ కలర్లో ఉంటుంది. దీన్ని మనం టర్మరిక్ అవి యూజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. సో మీ దగ్గర ఏమైనా బాటిల్స్ ఉంటే వాటిలో వేసుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది ఎన్నారైనా పాడవదు. మనం బయట రోజ్ వాటర్ కొనే కన్నా మన ఇంట్లో తయారు చేసుకునేది అయితే మన ఫేస్కి చాలా మంచిది అండ్ మన హెల్త్కి కూడా చాలా మంచిది అండి. సో నేను చెప్పిన విధంగా చేస్తే సరిపోతుంది. ప్లీజ్ దయచేసి పువ్వులని పడేయకుండా ఇలా ఫేస్కి అలా బాడీకి యూజ్ చేసుకుంటే మనకే మాయిశ్చరైజర్గా యూజ్ అవుతుంది. నైట్ టైం స్ప్రే కొట్టుకుని పడుకున్నా కూడా బాగుంటుందండి. సో ప్లీజ్ ట్రై ఇట్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ చాలామంది వ్యూస్ తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గిపోతే నాకైతే అర్థం కావట్లేదు. నేను రోజు మంచి కంటెంట్స్తోనే వస్తున్నాను కదా, నేను రిపీటెడ్ కంటెంట్స్తో వస్తే అనుకోవాలి. బట్ సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారు. హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది 249 సబ్స్క్రైబర్స్ అంటే. ఇలాగే నా జర్నీని కంటిన్యూ చేయాలని, మీ ద్వారా మీ ఆశీస్సులతో ముందుకు వెళ్ళాలని నా ఛానల్ అయితే కోరుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో 10 మందికి తెలుస్తుంది కదా ఇలా సింపుల్ అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు అని. చాలామంది చాలా రకాలుగా చెప్తారు. సో ఇలా చేసుకోండి. ఇందులో ఇప్పుడే పసుపు వేసుకున్నా పర్లేదు, తర్వాత మీరు రెడీమేడ్ ఎలా చేసుకోవాలో కూడా నేను తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఇలా అయితే చేయండి. రోజ్ పౌడర్ చాలా ఫేస్కి అయితే చాలా యూజ్ అవుతుంది. పింపుల్స్ అనేవి రావు, మీకు డార్క్ స్పాట్స్ అనేవి తగ్గుతాయి, ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఐ కింద మీకు ఏమైనా డార్క్ సర్కిల్స్ ఏమైనా ఫామ్ అయితే అవి కూడా తగ్గుతాయి. సో ప్లీజ్ ఇలా అయితే చేయండి.